Hello, my dear student. Welcome back, all of you. Guys, ఇండియన్ పాలిటీకి సంబంధించి ఆల్రెడీ మనం కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో బైలింగ్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం లైవ్ క్లాసెస్ ఇప్పటి వరకు మీరు రికార్డెడ్ క్లాసెస్లో డిఫరెంట్ అంటే కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విని ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అప్డేటెడ్ కంటెంట్తో ఇంకా ఎవరైనా పాలిటీలో క్వశ్చన్ మార్క్గా అనిపిస్తే వాళ్ళ కోసమే కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్క్స్, ఇటు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అంటే గ్రూప్ 2లో స్పెషల్గా అన్ని పేపర్స్ డిఫరెంట్ పాలిటీ యాంగిల్స్ కలిపితే 75+ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ పేపర్ 1లో పేపర్ 2లో సొసైటీ పాలిటీ వీటన్నిటిని బేస్ చేసుకొని సో వాటిని టార్గెట్ చేస్తూనే క్వశ్చన్స్ అనలైటికల్గా చెప్తూ కాన్సెప్ట్స్ కూడా అనలిటికల్గా చెప్పే విధంగా కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ గైస్ ఈ కోర్సు అంటే ఈ చిన్న షార్ట్ వీడియోలో మీరు పాలిటీకి సంబంధించి ఎగ్జామినేషన్లో రీసెంట్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ చూస్తున్నారు, ఆ క్వశ్చన్స్ని ఎలా పికప్ చేసుకుంటున్నాడు ఎగ్జామినర్, ఎగ్జాక్ట్గా ఎగ్జామినర్ మైండ్ సెట్ని మీ ముందు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించాను. అండ్ తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ని కూడా ప్రజెంట్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాటన్నింటిని చూపించాలి అన్న థింగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేశాను. నేను ఈ క్వశ్చన్స్ని ఇచ్చిన సోర్సెస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ని పికప్ చేసుకుంటున్నాడు అని ఈ షార్ట్ స్పాన్లో డెఫినెట్గా పాలిటీలో చూసే కోణంని మాత్రం మార్చే విధంగా ఉండాలి అన్న వేలో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ క్వశ్చన్స్ చూడొచ్చు. సో నేను కంప్లీట్గా సైడ్కి జరిగాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ యూపీఎస్సీ లాగా ఏదైనా ఒకటి మాత్రమే కరెక్ట్, ఏవైనా 2 కరెక్ట్, ఏవైనా 3 కరెక్ట్, ఏవైనా 4 కరెక్ట్, ఏది కాదు. సో ఈ కంటెక్స్లో ఇచ్చాను. ఇంకో క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ రెడ్ దిస్ క్వశ్చన్. మీకు ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్కి సంబంధించి ఓట్ వాల్యూ అంటాం. మనం జనరల్గా ఏమని పిలుస్తామంటే ఓట్ వాల్యూ. సో రీసెంట్గా టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో ఈ ప్రెసిడెంట్ ఓట్ వాల్యూ గురించి అడిగారు. ఏపీపీఎస్సీ అంతకుముందు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రెసిడెంట్ ఓట్ వాల్యూ గురించి అడగటం జరిగింది. యూపీఎస్సీలో కూడా దీని గురించి అడగడం జరిగింది. సో 2022లో మన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని ఫేస్ చేశాం కాబట్టి అఫ్కోర్స్ అది నిన్న మొన్న జరిగినట్టు కాదు, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరికీ ఎమ్మెల్యేలకు ఒకటే ఓట్ వాల్యూ ఉంటుందా, అందరు ఎంపీలకు ఒకటే వాల్యూ ఉంటుందా, లోక్సభ ఎంపీలకు రాజ్యసభ ఎంపీలకు ఒకటే వాల్యూ ఉంటుందా, ప్రపోజర్స్ సెకండర్స్ సేమా? సో ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన ఈ క్వశ్చన్స్కి సంబంధించి అఫ్కోర్స్ 2 క్వశ్చన్స్ అయినా ఇంకా పర్టికులర్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 8 స్టేట్మెంట్స్. వీటన్నిటికి సంబంధించి ఈ షార్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి గైస్, 1 ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఎమ్మెల్యే ఓట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సో టోటల్ పాపులేషన్ ఆఫ్ ఎ స్టేట్, టోటల్ పాపులేషన్ ఆఫ్ ఒక రాష్ట్రం యొక్క టోటల్ జనాభా బై టోటల్ ఎమ్మెల్యేస్ అంటే ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉంటారో అంతమంది ఇంటూ 1/1000. ఇది ఫార్ములా. ఇలా ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మాత్రం అడగకండి. ఇది అయితే టోటల్ పాపులేషన్ని తీసుకున్నప్పుడు 1971 సెన్సస్ ప్రకారం దీన్ని తీసుకున్నారు. టోటల్ ఎమ్మెల్యేస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ రాష్ట్రానికి ఎంతమంది ఎమ్మెల్యేస్, ఎంతమంది ఎంపీస్ అవి కూడా 1971 సెన్సస్ ప్రకారమే ఇవ్వడం జరిగింది. మనం 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ 2001 సెన్సస్ ప్రకారం బౌండరీస్ని మాత్రమే మార్చారు, కానీ సీట్స్ మాత్రం 1971 సెన్సస్ ప్రకారమే ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అది ఆల్రెడీ క్లాసెస్లో నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సో ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ తెలియాలంటే తెలంగాణ పాపులేషన్ బై తెలంగాణ ఎమ్మెల్యేస్ 119 ఇంటూ 1/1000. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ తెలియాలంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ బై టోటల్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000. చూడండి గైస్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ని చూపించి కూడా చూడండి, ఎలక్షన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బేస్ చేసుకునే మీకు ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. అది కూడా మీకు వీడియో చివరిలో డిస్ప్లే చేస్తాను.
సో ఇప్పుడు ఇలా తెలిసింది. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే ఒక వాల్యూ, తెలంగాణ ఎమ్మెల్యే ఒక వాల్యూ తెలుసు. ఇప్పుడు ఒక్క తెలంగాణ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ తెలిస్తే టోటల్ తెలంగాణ ఎమ్మెల్యేస్ అందరినీ కలిపిన ఓట్ వాల్యూ తెలుస్తుందా లేదా? 1 ఎమ్మెల్యే తెలిస్తే 1 ఇంటూ 119. ఏపీకి సంబంధించి 1 ఎమ్మెల్యే ఓట్ వాల్యూ తెలిస్తే 1 ఇంటూ 175 చేస్తే అలా ఏపీ మొత్తం అండ్ అలాగే తెలంగాణ మొత్తం, బీహార్ మొత్తం, మహారాష్ట్ర మొత్తం అందరి ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ తెలుసు. చూడండి, పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్క వాల్యూ అంటే ఒక్క ఓటు అంటే మనం జనరల్‌గా లోక్‌సభకి ఒకటి, అసెంబ్లీకి ఒకటి ఏస్తాం కదా! ఇక్కడ అలా కాదు. సో, ఓట్ వాల్యూ అనేది మారుతుంది. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. అండ్ చూడండి 1 ఎంపీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంపీ ఓట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది తెలియాలంటే ఇప్పుడు మనకు దేశం మొత్తం యావత్ దేశం మొత్తం ఉన్న ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ టోటల్ ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ దేశం మొత్తంలో ఉన్న ఎమ్మెల్యేస్ యొక్క ఓట్ వాల్యూ తెలుస్తుంది కదా బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ ద పార్లమెంట్ మొత్తంలో ఎలక్ట్ అయిన ఎంపీస్. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఒక రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేలకు ఒకటే వాల్యూ ఉంటుంది, కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి సేమ్ వాల్యూ ఉండదు. దేశం మొత్తంలో అందరి ఎంపీలకు ఒకటే వాల్యూ ఉంటుంది. అది లోక్సభనైనా అది రాజ్యసభనైనా, అంటే యూపీ ఎంపీ తెలంగాణ ఎంపీకి వేరు అని మాత్రం అనుకోకండి. ఓకేనా? సో ఇది ప్రెసిడెంట్ ఎలక్షన్. అండ్ చూడండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎప్పుడైనా కూడా ఒక పొలిటికల్ పార్టీ విప్ జారీ చేయడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే రీసెంట్గా అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్సే కాదు, అది ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా రాజ్యసభనైనా ఏదైనా ఎలక్షన్స్లో అంటే ఈ ఎలక్షన్స్కి విప్ జారీ చేయకూడదు అని గుర్తుపెట్టు. ఎందుకంటే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే డైరెక్ట్గా బీజేపీ రాజ్యసభ ఎంపీకి సపోర్ట్ ఇవ్వడం, ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీజేపీకి ఇద్దరికి సేమ్ టై రావడం, అది మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్లో చెప్తాను. లాటరీ ద్వారా బీజేపీ ఎంపీ గెలవడం జరిగింది. సో అప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే రాజ్యసభకేమో ఓపెన్ బ్యాలెట్, కానీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. సో రాజ్యసభకు సంబంధించి మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? సో మీకు ఇప్పుడు క్వశ్చన్ డిస్ప్లే అవుతే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చూడండి, ప్రెసిడెంట్ 15,000 రూపీస్ డిపాజిట్ అనేది చేస్తాడు, సెక్యూరిటీ డిపాజిట్. సో ప్రెసిడెంట్ 15,000, వైస్ ప్రెసిడెంట్ కూడా 15,000. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్లో 1/6 ఓట్స్ రాకపోతే ఆ డిపాజిట్ కోల్పోతాడు. ఇది గుర్తుపెట్టు. అండ్ ఇంకొకటి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు? సో రీసెంట్గా ప్రెసిడెంట్ 2022లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరున్నారు చెప్పండి. అండ్ చూడండి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్స్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్. ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఒకసారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి లోక్సభ చీఫ్ సెక్రటరీ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. చూడండి, సెక్రటరీ జనరల్ సారీ. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి మళ్ళీ లోక్సభ సెక్రటరీ జనరల్, ఆ తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి రాజ్యసభ, ఇలా రొటేషనల్ బేసిస్తో ఉంటుంది. అయితే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్. అండ్ ఇంకొకటి, ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ అందరికీ లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అంటే రొటేషన్ బేసిస్తో ఉంటారు అని తెలియచ్చు, కానీ ఎవరు అపాయింట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు దీన్ని పెద్దగా నోటీస్ చేస్తుంటారు, అందుకే మీకు చెప్పాను ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంని సంప్రదించిన తర్వాత ఈ లోక్సభ కానీ రాజ్యసభ కానీ సెక్రటరీ జనరల్ని అపాయింట్ చేస్తారు. సో ఇది కరెక్ట్ స్టేట్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానో కూడా నేను మీకు నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ పర్సన్ ఫ్రమ్ ఏ పొలిటికల్ పార్టీ ఓట్స్ అగెయిన్స్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ రాజ్యసభ ఎలక్షన్స్ దే విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఇంతకు ముందే చెప్పాను, యాంటీ డిఫెక్షన్ లాలో ఒకానొక పాయింట్ ఏంటంటే విప్ ఆజ్ఞను ధిక్కరించినట్లయితే ఇఫ్ ఎనీవన్ వైలేట్స్ ద డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద విప్, ఒక పొలిటికల్ పార్టీ యొక్క విప్ ఆజ్ఞను ధిక్కరిస్తే వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. అయితే ఒకవేళ
ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ద్రౌపది ముర్ముకు మాత్రమే వేయాలి అని చెప్పింది అనుకోండి, అలా చెప్పడానికి ఛాన్సెస్ లేవు. ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి విప్ జారీ చేయకూడదు. విప్ జారీ చేయరు కాబట్టి ఆ ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటే క్రాస్ ఓటింగ్ జరిగిందంటే పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్సే ఇవ్వదు. విప్ అనేవాడు నువ్వు ద్రౌపది ముర్ముకే ఓటు వేయాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి ఓట్ వేయాలి అని చెప్పరు. సో చెప్పరు కాబట్టి వైలేట్ చేసే ఛాన్సే ఉండదు. అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చానంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా విప్ జారీ చేయకూడదు ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి అని చెప్పడానికి ఇది మీకు ఇచ్చాను. సో ఒకవేళ పార్టీ చెప్పదు, అగైనెస్ట్కి వేసిన దానికి యాంటీ డిఫెక్షన్ లాకి కనెక్షనే లేదు, విప్ జారీ చేయలేదు కాబట్టి నేను ఎవరికైనా ఓటేస్తాను, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేస్తాను. అండ్ ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా దానికి కనెక్షన్ రాదు. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్. చూడండి, సో పార్టీకి అగైనెస్ట్గా చూడండి, ఇక్కడ నేనేం చెప్పండి మీకు ఇక్కడ టెంప్టింగ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, అట్రాక్టింగ్ క్వశ్చన్. ఒక పొలిటికల్ పార్టీ ఓట్స్ అగైనెస్ట్ ద డైరెక్షన్స్ గివెన్ ఇన్ ఎలక్షన్స్ టు ద ప్రెసిడెంట్. అసలు ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వదు. వీళ్ళకే వేయాలి, వాళ్ళకి ఇవ్వదు కాబట్టి దేనికైనా వేయొచ్చు. సో కాబట్టి దీనికి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. అంటే మీరు జనరల్ టైంలో ఈ క్వశ్చన్ చూస్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఎగ్జామ్లో ఇదే స్టేట్మెంట్ అడిగినప్పుడు డెఫినెట్గా స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనం లూజ్ అవుతాం. అంటే ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ యొక్క ఎన్వైరన్మెంట్. అందుకే అటువంటి క్వశ్చన్స్ని డిజైన్ చేసి మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రతిసారి నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ స్టూడెంట్స్కి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి దాని నుంచే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అప్పుడు స్టూడెంట్స్ ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఫేస్ చేయకుండా ఉంటారు. ఇలా చాలామంది ఆల్రెడీ నా క్లాసెస్ విని ఉంటారు. మీరు ఇటువంటి అనుభూతిని పొంది ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు బెనిఫిట్ చేస్తున్నాయా లేదా. ఓకేనా? సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ చూడండి, టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ టోటల్ వాల్యూ ఓట్స్ ఆఫ్ ఎంపీస్ ఈజ్ ద సేమ్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఐ జస్ట్ షో యూ ప్రూఫ్ కూడా. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ డిపాజిట్ 15,000 అని చెప్పి మీకు కనబడుతుంది. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ ఆఫ్ ద ఎలక్షన్ ద నామినేషన్ పేపర్ ఆఫ్ ఎ క్యాండిడేట్ మస్ట్ బి డెలివర్డ్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ అట్ న్యూ ఢిల్లీ. సో విల్ బి ఇష్యూడ్ బై హిమ్. ఇది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రూల్స్ 1974 గుర్తుపెట్టుకోండి. అది కూడా బై ఎనీ ఆఫ్ ద ప్రపోజర్స్ ఆర్ సెకండర్స్ బిట్వీన్ 11 AM to 3 PM. చూడండి, 11 AM to 3 PM. Nominations cannot be filed on public holidays. A nomination paper of a candidate has to be subscribed by at least 50 electors as proposers and at least 50 electors as seconders. An elector can subscribe to only one nomination paper of a candidate as either అంటే ఎవరైనా ఒక ఎలక్టర్ అంటే ఇప్పుడు 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్ అన్నాను కదా. అయితే ఒక వ్యక్తి ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి సపోర్ట్ ఇచ్చి 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్లో ఉండి ఇంకొక వ్యక్తికి కూడా ప్రపోజర్స్ సెకండర్స్లో ఉండటానికి వీల్లేదు. అది మీకు ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాను. మీరందరూ ఈ పాయింట్స్ని నోటీస్ చేసి ఉండకపోవచ్చు. సో ఎగ్జామినర్ ఇట్లాంటి వాటిని పికప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. చూడండి, అందుకే అన్ ఎలక్టర్ కెన్ సబ్స్క్రైబ్ టు ఓన్లీ వన్ నామినేషన్ పేపర్ ఆఫ్ అ క్యాండిడేట్ యాజ్ ఐదర్ ప్రపోజర్ ఆర్ యాజ్ ఎ సెకండర్ ఈజ్ గవర్న్డ్ బై సెక్షన్ 5B. సెక్షన్స్ గురించి అడగరు కానీ ఒక్కలకు మాత్రమే ప్రపోజర్గా సెకండర్గా ఉంటారు అని గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ చూడండి, నామినేషన్ పేపర్ షుడ్ బి అంటే ఈ 15,000 డిపాజిటెడ్ ఎక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ట్రెజరీ. ఇందులో నుంచి డైరెక్ట్గా నేను మీకు క్వశ్చన్ అడగటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూపిస్తాను చూడండి. ఎస్, ఇంతకు ముందు చెప్పాను చూడండి. ఇక్కడ ఐ థింక్ మీకు ఇది కనబడుతుందని అనుకుంటున్నాను. లెట్ మీ జూమ్ ఇన్. సో ఇక్కడ చూడండి క్లియర్గా చూడండి, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఎంపీస్ ఈజ్ 5,43,200. అండ్ ఇక్కడ చూడండి దానిపైన ద టోటల్ వాల్యూ ఆఫ్ చూడండి ద టోటల్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫర్ 16th ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇస్ 54,000 అంటే 5,43,231. అండ్ చూడండి ఎంపీస్ ఇస్ 5,43,200. చూడండి 231 200 ఆల్మోస్ట్ ఈక్వలా కాదా? సో ద టోటల్ వాల్యూ ఆఫ్ ఎలక్టర్స్ ఫర్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ 2022 ఇస్ 10,86,431. ఈ రెండింటిని ప్లేస్ చేశారు. అంటే ఇలా టోటల్ ఎంపీస్ వాల్యూ టోటల్ ఎమ్మెల్యేస్ వాల్యూ సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను స్టార్టింగ్లో చెప్పిన ఫార్ములాను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
సో అందుకే మీరు చూడండి, సో మీకు ఇక్కడ ఖచ్చితంగా క్లియర్‌గా ఈ ఫార్ములాని యూజ్ చేస్తేనే సో 5,43,231, 5,43,200 మీకు ఏదైతే కౌంట్ కనబడుతుందో సో ఆ కౌంట్ మీరు ఇక్కడ చూడొచ్చు 43,200. ఓకేనా? సో ఐ హోప్ ఈ క్వెషన్ పేపర్ డెఫినెట్‌గా మీరు ఎంతో కొంత నేర్చుకుంటారని అనుకున్నాను. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, prior to filling of the nomination, security deposit for the president election should be deposited in Reserve Bank of India or a government treasury under relevant head of accounts for the purpose. చూడండి, నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నాను. సో డైరెక్ట్గా మీకు ఇంతకు ముందు చెప్పినట్టు చూడండి, సో 15,000 which is required to made along with the nomination should be deposited in Reserve Bank of India or a government treasury. ఇది నేను ఏదో ఒక టాపిక్ తీసుకొని దాంట్లోంచి ఒక లైన్ పికప్ చేసుకొని ఇవ్వలేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా ఇదే లైన్ అడిగారు. ఈ లైనే డైరెక్ట్గా అడగడం జరిగింది. సో అందుకే రాబోయే ఎగ్జామినేషన్స్లో కూడా ఇదే అడగడానికి ఛాన్స్. సో కాబట్టి 1, 2 అండ్ 1, 3 and 4 మూడు కరెక్ట్. సో 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ ఎనీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా? సో గైస్, అండ్ ఇంకొకటి, ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం 75 డేస్ ప్లాన్ అనే కాన్సెప్ట్తో మిషన్ నిర్వాణ 2.0ని స్టార్ట్ చేశాను. బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో. సో మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి వెళ్ళా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఫేమస్ అయిన జగదీష్ సార్, హిదాయతుల్లా సార్, అఫ్ కోర్స్ జగదీష్ సార్ టోటల్గా చెప్తారు. అండ్ అలాగే పాలిటీ 2 లాంగ్వేజెస్లో నేనే, అలాగే ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్ అండ్ ప్రదీప్ సార్, అండ్ ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ ఆల్సో రమణ సార్. చాలా చాలా అద్భుతమైన కంటెంట్తో ఏ కంటెంట్ని ఎంతసేపు చూడాలి, ఏ మెటీరియల్ ఎంతసేపు చదవాలి, ఏ టెస్ట్ ఎప్పుడు రాయాలి, ఇలా క్లియర్గా మీకు ప్లాన్ ఇచ్చే విధంగా మీకు ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ బోర్డ్ పైన ఆల్మోస్ట్ 40 డేస్ ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ 35 డేస్లో ఏ సిలబస్ ఇలా ఆల్మోస్ట్ ఇందులో పాలిటీ సిలబస్ కంప్లీట్ అయిపోయింది అండ్ హాఫ్ ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కూడా కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ డేస్లో ఎలా కవర్ చేయాలి ఏంటి అనేటట్టు మీకు క్లియర్గా ప్లాన్ ఇస్తూ స్ట్రాటజీ ఇవ్వడం జరిగింది. సో మీరు రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఆ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు డే 1, డే 2, డే 3 అనే ఫోల్డర్ ఉంటుంది. చాలా హ్యాండీగా ఉంటుంది. లేదా ఓన్లీ పాలిటీ ఇటువంటి అనలైటికల్ పాయింట్స్ కవర్ అయ్యేటట్టు మన క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ పాలిటీ కావాలన్నా కూడా పాలిటీ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. దానికోసం కూడా మీరు రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి యాప్ని అప్డేట్ చేసుకోండి. ఓకేనా? సో చూడండి, ఏ ఓట్ క్యాస్ట్ బై ఈచ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఈజ్ నాట్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 1 vote. ఇంతకుముందు చెప్పాను, ఒక్క ఓటు లాగా కాదు. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేస్ అందరికి ఒక ఓట్ వాల్యూ ఉంటుంది. సంథింగ్ 132 152 158 సో 149 సో సంథింగ్ ఒకటి ఉంటుంది. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎంతో సపరేట్గా డివైడ్ అయిన తర్వాత, డివైడ్ కాకముందు ఈ ఇద్దరికి ఎంత ఓట్ వాల్యూ ఉందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లీస్ట్ నేను అడిగినందుకన్నా గూగుల్ సెర్చ్ చేసి మీరు కమెంట్ చేస్తే ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కూడా అర్థమవుతుంది. సో ఒకటి కాదు. అందుకే ఇది కూడా మీకు ఈ లైన్ చూపిస్తాను. ద వాల్యూ ఓట్ ఆఫ్ ఎంపీస్ ఆఫ్ ద లోక్సభ ఈస్ మోర్ దాన్ వాల్యూ ఆఫ్ ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ. కాదు, ఇంతకుముందే చెప్పాను, 2 సమానం. అంటే ఇంతకుముందు ఫార్ములా చెప్పాను కదా, అందరు ఎంపీలకు ఒకటే వాల్యూ, ఒక రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలకు ఒకటే వాల్యూ, ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేకి ఇంకొక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు మారుతుంది. ఆ మారడానికి మీకు ఆ ఫార్ములా చెప్పాను. సో కాబట్టి క్లియర్గా ఇది రాంగ్. సో ఎలక్టర్ కెన్ నాట్ ప్రపోజర్ ఆర్ సెకండ్ ద నామినేషన్ మోర్ దెన్ 1 క్యాండిడేట్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో డైరెక్ట్గా అంటే మీకు ఆ లైన్ చూపించాను. సో ద రూల్ ఫర్ సెక్యూరింగ్ 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, బేసికల్గా 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్ అనే కాన్సెప్ట్ 1997 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి? 1997. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన లైన్ చూడండి, ద రూల్ ఫర్ సెక్యూరింగ్ 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్ వాజ్ ఇంప్లిమెంటెడ్ వెన్ ఎలక్షన్ కమిషన్ నోటీస్డ్. అంటే ఎప్పుడు నోటీస్ చేసింది అంటే బేసికల్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ 1974లో చాలా మంది జెన్యున్ క్యాండిడేట్స్ కాకుండా సో ఏదో టైం పాస్కి వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ 1974లో నోటీస్ చేసింది. ఆ నోటీస్ చేసిన దాన్ని అనుగుణంగా తర్వాత 1997 నుంచి అంతకు ముందు వరకు జస్ట్ ఒక 5 to 10 ప్రపోజర్స్ ఉండేది. సో అది కాస్త 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో సేమ్ అలాగే ఇప్పుడు మనం చూస్తే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. చూడండి, ఇది ఎందుకు ఇచ్చానంటే మీకు ఆ లైన్ కూడా డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఇందులో చూడండి,
The rule for securing 50 proposers and seconders was implemented when Election Commission noticed in 1974 that several candidates may, without even a bleak chance of winning, would file their nominations. అయితే ఎగ్జామినర్ ఇటువంటి వెబ్సైట్స్ చూసేటప్పుడు జస్ట్ ఈ లైన్నే పికప్ చేసుకుంటాడు, కాపీ చేసి పెట్టేస్తాడు డైరెక్ట్గా. సో మీరందరు దీన్ని రాంగ్ అని పెట్టేస్తారు, కానీ వాళ్ళ ప్రకారం ఇది కరెక్ట్. ఎన్సీఆర్టీసీలో నుంచి డైరెక్ట్గా ఒక లైన్ కాపీ చేసి పెట్టిన ఎగ్జామ్ టైమ్స్ ఉన్నాయి యూపీఎస్సీలో. సో అయితే దీని అర్థం మీకు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. కానీ మీకు 1974 రూల్స్ ఏంటి, 1997 ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. అందుకోసం మీకు ఇది పికప్ చేసుకోవడం జరిగింది. అంతేకాని ఏదో మీకు ఇది టిపికల్గా క్రియేట్ చేసి మీకు ఏదో ఇబ్బంది పెట్టాలి అని మాత్రం కాదు. ఓకేనా? సో అందుకోసం ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దిస్ పాయింట్. ఓకే, చూడండి, ప్రతి ఎగ్జామ్లో ఒక్కటో రెండో క్వశ్చన్స్ ఇంత టిపికల్గా ఉంటాయి, అది అందరికీ అవసరం లేదు. కానీ అటువంటి వాటిపైన నేనే ఫోకస్ చేసి మీకు అడగడం జరుగుతుంది. సో మనకు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఇది కరెక్ట్. చూడండి, ఇప్పుడు ఇదే డైరెక్ట్గా గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తే ఇదే వస్తుంది. సో బేసికల్గా తెలుగు చూస్తే 50 మంది ప్రపోజర్లు 50 మంది సెకండర్లు అనే నియమం 1974లో అమలు చేయబడింది. ఇది కంప్లీట్గా రాంగ్ తెలుగు స్టేట్మెంట్. ఎందుకంటే అది ఎప్పుడు 1997. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని బేస్ చేసుకుంటారు కాబట్టి తెలుగు తప్పున్నా కానీ ఇంగ్లీష్ కరెక్ట్ ఉంటే దాని ప్రకారం మార్క్స్ ఇస్తారు. అంటే ఎగ్జామ్లో ఎందుకు కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరుగుతుంది, ఎందుకు మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయంటే దీనికి కారణం ఇది. అందుకే అది చెప్పాలన్న ఉద్దేశంతో కావాలనే ఈ 4th స్టేట్మెంట్ ఇలా ఇవ్వడం జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో దీని ప్రకారం ఏంటి, సో ఇది రాంగ్ అండ్ సెకండ్ రెండు కూడా రాంగ్, 3 and 4 మాత్రమే కరెక్ట్. సో కాబట్టి ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీనికి కూడా స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా ఇది దీనిలానే ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్కి ఎనీ 2 ఆర్ కరెక్ట్. ఆ కరెక్ట్ ఏంటంటే 3rd స్టేట్మెంట్ 4th స్టేట్మెంట్ కరెక్ట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో డెఫినెట్గా వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నా క్లాసెస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో రోహిత్స్ అనాలిసిస్ అనే టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు ఇంగ్లీష్ క్లాసెస్ నోట్స్ అప్డేట్ అయ్యి ఉన్నాయి. మీరు దాన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పాలిటీ కోర్స్ కూడా రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ఎక్స్క్లూజివ్గా ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని ప్లాట్ఫామ్స్లో వెరీ వెరీ ఓల్డ్ కంటెంట్, రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి కంటెంట్ ఉంది. సో మీకు అప్డేటెడ్ కంటెంట్ కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ రోహిత్స్ అనాలిసిస్ యాప్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి.